హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకైతే ఒకటి కొత్త మూవీది గ్లిమ్స్ అయితే వచ్చింది Yes, అసలు సినిమా పేరు ఏంది అంటే మన ఇరుముడి. సో ఇది వచ్చేసి మన రవితేజది. చాలా అంటే ఈ మూవీకి చాలా డిఫరెంట్ హైప్ ఉన్నది మన మొత్తం తెలుగు ఆడియన్స్ లోపల. ఎందుకు అంటే ఈ మూవీ ఎందుకు అని కూడా ఏం చెప్పలేము. అంటే జస్ట్ ఒక పోస్టర్ వచ్చిండే అప్పుడు అనౌన్స్మెంట్ అప్పుడు. అదే కదా, ఆ ఒక్క పోస్టరే అసలు అంటే ఓపెనింగ్ ఇక్కడ పెడతాం పోస్టర్ చూడండి. పోస్టర్ ఇది యాక్చువల్ గా అసలు ఏం తెలియదు. లాస్ట్ మూవీ ఏది వచ్చింది రవితేజది? లాస్ట్ మిస్టర్ మాస్ జాతర వచ్చింది కదా. మాస్ జాతర కొంచెం నడవలేదు. అండ్ తర్వాత నెక్స్ట్ ఒక 1 వీక్ లోనే ఇది పోస్టర్ వచ్చింది అనమాట. ఇది పోస్టర్ ఒక రవితేజ కొంచెం డౌన్ ఫేస్ నడుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే సినిమాస్ అనుకున్నంత ఆడతలేవు, కొన్ని ఆడినా గానీ అట్లా ఇట్లా ఆడుతున్నాయి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ది భర్తమాషాల బాగుండే, సినిమా బాగుండే. కాకపోతే అన్ని 4-5 మూవీస్ ఒకటేసారి వచ్చింది. సో అది అండ్ ఈ మూవీకి అసలు ఆ పోస్టర్ రాగానే అంటే రవితేజని చాలా అట్లా మిస్ అవుతుండే జనాలు. అంటే ప్యూర్ గా ఇదేంటంటే ఇంకోటి మన అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే దాని మీద ఎవ్వరు ఎక్కువ సినిమాలు తీయలేదు చెప్పాలంటే. అది కూడా ఒక పాయింట్. మెయిన్ పోస్టరే అది ఉండే కాబట్టి ఇంకా చాలా అదే. అండ్ ఆడియన్స్ ఆ పాట పెట్టండి అండ్ వెళ్ళాది ఎక్కినాడు పల్లకి, అదే ఆ పాట ఆడియన్స్ అందరూ ఇట్లా హైప్ పెంచుతుండే ఇన్స్టాలా. జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ కాగానే జీవి ప్రకాష్ ట్వీట్ వేసిండు, తెలుసా ఈ పాట కూడా ఉంటది మూవీలా అంటే. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు ఇంత అడుగుతున్నారు, మీకోసము ఇట్లా పెడతాను ఏదో ఒకటి చేసి అని. మీరు గనక అంటే లైక్ మీరు అయ్యప్ప స్వామి పూజలు ఎప్పుడైనా అటెండ్ అయితే మెయిన్ పాటలే చెప్పాలంటే. ప్రతి ఒక్క పాట ఇప్పుడు ఇందాక చెప్పింది అది. దాని తర్వాత ఒకటవ మెట్టు స్వామి కూడా మెట్లు ఉంటాయి అది. అండ్ ప్రతి ఒక్కటి లైక్ అదనే సాంగ్స్ అన్ని అంటే అదొక కనెక్షన్ ఉంటది, మంచి వైబ్ ఉంటది. ఇప్పుడు ఫస్ట్ టైం అదొక మూవీలో అట్లా చూపెడుతున్నారు అంటే జనాలు కొంచెం ఎక్సైట్ అవుతున్నారు. అండ్ దీనికి డైరెక్టర్ కూడా వచ్చేసి శివ నిర్వాణ అన్నమాట. అండ్ మన కోరి అండ్ మజిలీ వచ్చినాయి, చాలా వచ్చినాయి మూవీస్. అండ్ ఒక మంచి స్ట్రీక్ అయితే ఉన్నది. ఖుషి సినిమా ఒకటి ఫ్లాప్ అయింది, తర్వాత టక్క జగదీష్ కూడా ఫ్లాప్ అయింది అనమాట. బట్ ఇట్స్ ఓకే. నిన్ను కోరి మజిలీ నాకు మంచి వైబ్. సో లెట్స్ సీ మరి ఇప్పుడు ఇది వస్తున్నది అండ్ ఇది ఎట్లుంటుందో అసలు చూడాలా. ఇది ద హార్ట్ ఆఫ్ ఇరుముడి అంట. సో ఫిల్మ్స్ ఒకటే. సో లెట్స్ సీ, మనం చూసైతే రియాక్షన్ ఇద్దాం. లెట్స్ గుల్షన్ కుమార్ టీ సిరీస్. ఇంట్లో రవితేజ లుక్స్ ఎంత విజువల్స్ అన్ని బాగా మందు మానే నానా ఓకే. స్వామి శరణమయ్యప్ప. ఏముంటది అసలు నాకు స్క్రిప్ట్ అంటే లైక్ నాకు ఎందుకో ఈ సినిమా ఇమోషనల్ చాలా ఉంటది అనిపిస్తుంది. అంటే ఇక అదే కొంచెం వీళ్ళ డాడీ మాస్ అట్లా ఉంటాడు కదా. సో మాల వేసుకుంటే అండ్ అంత ఇట్లా లవ్ చేసే కూతురుని కూతురుకి ఏదన్నా అయితే ఎట్లుంటాడు అని చిన్న ఇట్లా చూపెట్టారు. ఎక్కి కత్తి ఇట్లా ఎక్కి ఆయన మీద కూర్చుండి ఇట్లా
పీక్ ఉండేది. వేరే లెవెల్. లెట్స్ సీ మరి ఇప్పుడు ఇది ఎట్లుండో మూవీ. మూవీ మీద చాలా మందికి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ శివ నిర్వాణ కాబట్టి ఇమోషన్ అండ్ ఆల్ బాగా తీస్తాడు అనుకుంటున్నాను. అదే సో ఆగస్ట్ కి అయితే వచ్చేస్తున్నది మనకి, ఇంకా టైం ఆగస్ట్ ఆగస్ట్ 2026 అంట. సో అది చెప్పాలంటే ఇంకా 1 month 2 months అంతే. రవితేజ చూస్తే కూడా కొంచెం ఆ విక్రమార్కుడు అట్లా డాటర్ తో చూస్తే అది గుర్తొస్తుంది కొంచెం అట్లా. లెట్స్ సీ మరి ఇప్పుడు ఇది ఎట్లుంటో చూసి మనం అయితే అప్పుడు రియాక్షన్ ఇద్దాం ట్రైలర్ కి. అండ్ చాలా వస్తుంది కదా అప్పుడు. అండ్ ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ ఇరుముడి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో కనెక్షన్ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ సీ వినంద వీడియో అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.